హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాజాసాబ్ 2.0 ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇది 2 డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు. నాకు కొంచెం లేట్ అయింది వీడియో చేయడం. ఎందుకంటే కొంచెం ఈ మధ్యన మీకు నాన్ స్టాప్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మీరు మన ఛానల్‌లో చూస్తున్నారు కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి చాలా దూరంలో ఉంది. కొంచెం అది దగ్గరగా చేస్తే మనకు కూడా చాలా హెల్ప్ అవుతది. అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది స్ట్రేంజర్ థింగ్స్ మీద, వాటి మీద చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇలా ప్రతి వీడియో మీద రెస్పాండ్ అయితే నాకు కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతది. సో, నా నుంచి కూడా ఎక్కువ వీడియోస్ మీకు రావడానికి యూజ్ అవుతది. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. రాజాసాబ్ 2.0 ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే మార్వెలస్‌గా అనిపించింది నిజంగా. ఫస్ట్ ట్రైలరు ఓకే అనిపించింది. సెకండ్ ట్రైలర్ నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మొత్తం అన్ని క్యారెక్టర్స్‌ని, స్టోరీని మొత్తం రివీల్ చేసేశారు. అది డీటెయిల్‌గా నేను ఇంకొక వీడియో చేస్తాను. అంటే స్టోరీ ఏంటి, ట్రైలర్‌లో ఏ స్టోరీ క్లియర్‌గా ఉందనేది నేను తర్వాత డీటెయిల్‌గా వీడియోలో చేస్తాను. ఇది ట్రైలర్ గురించి మాట్లాడదాం. ఆ పెద్ద మనిషి ఫస్ట్ ట్రైలర్‌లో చూపించింది ఎవరు అని మనం అనుకున్నాం. బట్ ట్రైలర్ 2.0లో చూపించింది ఏంటంటే, ఆ పెద్ద మనిషి కూడా అతని తాతగారే. ఫేస్ రివీల్ చేశారు. అండ్ చాలా న్యాచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ స్టార్టింగ్‌లో ఆ రాజు అంటే ఆ ప్యాలెస్‌లో ఎవరో ఒక ఆవిడ ఆవిడ ఎవరో అనుకున్నాం కానీ ఆ మామగారని మనకు తర్వాత క్లియర్‌గా చూపించారు. అంటే మొత్తం స్టోరీ మొత్తం ఒక 2.0 ట్రైలర్‌లో మొత్తం చూపించినట్టు అనిపించింది నిజంగా. కానీ, ఆ బంగారం కోసం మాత్రం ఎక్కడ ట్రైలర్‌లో లేదు. అంటే బంగారం కోసం ఇదంతా ఉందని చెప్పారు. బట్ అక్కడ మాత్రం అదేం మెన్షన్ చేయలేదు. ట్రైలర్‌లో ఏం చూపించలేదు. అండ్ ప్రభాస్ గారు దేనికోసమో ఫైట్ చేస్తున్నారు. బట్ దేనికోసం అనేది రివీల్ చేయలేదు. అది రివీల్ చేస్తే స్టోరీ తెలిసిపోతదని రివీల్ చేయలేదో ఏంటో. బట్ ట్రైలర్‌లో అయితే ఏదో ఒక స్టోరీ రివీల్ చేయాలి కాబట్టి మరి చేయలేదు. ఎందుకు చేయలేదో మరి నాకైతే అర్థం అవ్వలేదు. మళ్ళీ ఇంక మాక్సిమం ట్రైలర్స్ అయితే ఉండవు. ఎందుకంటే 2.0 ట్రైలర్ దింపేశారు కాబట్టి ఇంక రిలీజ్ ట్రైలర్స్ ఏమి ఉండవు. మాక్సిమం ఇదే లాస్ట్ ట్రైలరు. అండ్ లాస్ట్‌లో కొన్ని థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ఫైటింగ్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. బట్ ప్రభాస్ గారు ఆ తాత క్యారెక్టర్‌లోకి ఎలాగా షిఫ్ట్ అయ్యారనేది నాకు అర్థం అవ్వలేదు. అంటే అతనికి అంటే పవర్స్ ఎలా వచ్చాయనేది మాత్రం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అంటే ట్రైలర్‌లో గాని ఏంటి అనేది. మూవీలో నాకు తెలిసి కొన్ని దాచినట్టున్నారు. అండ్ ఆడియో లాంచ్‌లు, ఈవెంట్‌లో చాలా ప్రభాస్ గారు చాలా రియలిస్టిక్‌గా, బోల్డ్‌గా మాట్లాడారు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఆ వీడియోలో. ఈ వీడియోలో అయితే ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాను. నిజంగా నాకు ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు మీరు చూడకపోతే ఎళ్లి చూడండి. అంటే ఆ జోకర్ గెటప్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నిజంగా ఇప్పటికొచ్చి ఆయన ఇలాంటిది ఫస్ట్ టైమ్ అనుకుంట ఇంత బాగా అంటే ఆ గెటప్ వేసి నిజంగా ఆయన ఏం చేసినా బానే ఉంటదిలెండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. 2.0 ట్రైలర్ మీకు నచ్చిందా లేదనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నేను కూడానా, నేను అందరికీ ఫ్యాన్సే. ఎంతమంది ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి. ఛానల్‌లో మనకు తెలుస్తది ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది. అప్పటివరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.